ఏ క్షణమైనా సింగర్ మంగ్లీ గారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆధారాలు దొరికితే వదిలిపెట్టే ముచ్చటే లేదు. తెలంగాణ ప్రభుత్వం ఈ కేసుని సిఐడి వాళ్ళకి అప్పగించింది. ఎందుకంటే రోజు రోజుకి బాధితుల సంఖ్య ఎక్కువవుతుంది. మంగ్లీ గారి వల్లే ఇది జరిగింది, మంగ్లీ గారిని నమ్మి మేము ఇట్లా ఇచ్చినాము అని చెప్పి చాలామంది బాధితులు చెప్తున్నారు. చూడండి, కొంచెం ఫేమ్లోకి వస్తే చాలు, ఏది చెప్పినా నడుస్తుంది, మేము ఏది చేసినా నడుస్తుంది, అందరూ అధికారులు అంతా మా పక్షాన ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా మేము ఏది చెప్తే తింటారు. అహంకారం. ఎంత సెలబ్రిటీ ఉన్నా ఏది ఉన్నా కూడా ఈగో ఒకటి ఉంటుంది చూడండి. ఓవర్ యాక్షన్ అంటారు కదా, మేము ఏది చెప్తే అది నడుస్తుంది, మేము ఎట్లా వెళ్తే అట్లా నడుస్తుంది, అది ఎంత టోనైనా తొక్కి పడేస్తుంది. గుర్తుపెట్టుకొని. ఎందుకంటే బాధితులు కూడా ఊరికి అంత పిచ్చోళ్ళు కాదు కదా. అన్ని లక్షలు లక్షలు కోట్లు కోట్లు తెచ్చి ఇచ్చిరంటే అంత గుడ్డిగా అయితే ఎవరు ఇవ్వలే కదా. మంగ్లీ ఫ్యామిలీ నుంచి వీళ్ళు ఉన్నారు, మంగ్లీ ఫ్యామిలీ వాళ్ళ చెల్లెలు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ మరిది, ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారంటేనే కదా అరే మంగ్లీ ఒక సెలబ్రిటీ హోదాలు ఉంది, ఆమె ఖచ్చితంగా జెన్యున్గా ఉంటుంది, మనందరికీ ఒక ఆధారం అంటే బిజినెస్ ప్లాట్ఫామ్కి ఆమె నమ్మొచ్చు అని చెప్పేసి నమ్మకంతో కదా ఇచ్చింది. సరే, ఒకవేళ ఏ తప్పు చెయ్యలేదే అనుకో, వీళ్ళందరూ అసలు వీళ్ళ ఫ్యామిలీకి సంబంధమే లేదు అనుకుందాం, మరి పరారీలో ఉన్నారు. ఎవరు? భరత్ చౌహాన్, మధు, ఇంకా మైక్రో ఫైనాన్స్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఇంకా 3-4 పరారీలో ఉన్నారు. ఎందుకున్నారు? తప్పు లేదు కదా, ఏ తప్పు చేయలేదు, వీళ్ళు జెన్యున్గా ఉన్నారు కదా. మరి ఉన్నప్పుడు మరి తప్పించుకోవాల్సినంత అవసరం ఏంది, పరారీలో ఉండాల్సినంత అవసరం ఏంది? మనకి ఇండియా క్లియర్గా అర్థమవుతుంది కదా. మంగ్లీ గారు ఒక్కొక్కసారి ఒక్కొక్క వర్షం చెప్తున్నారు. అప్పుడేమో అసలు నాకు ఆయనతో సంబంధమే లేదు, అసలు వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు అంటుంది. మళ్ళీ ఏమంటుంది, ఏదో ఒక విషయంలో ఆయనని గెలిచినాం అదే అని చెప్పి, మధుని గెలిచినాం అని చెప్పేసి మళ్ళీ అట్లా అంటుంది. అంటే ఇక్కడ చూడండి, మాట ఎట్లా మారిపోతుందో చూడ్రి. ఫ్యాన్స్ అమ్మ, జెన్యున్గా ఉంటే, న్యాయం మీ వైపు ఉంటే 100% సపోర్ట్ చేస్తారు. ఒకవేళ సరే తెలిసో తెలియకో ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఒప్పుకుంటే చాలా బెటరు. ఎందుకంటే యాజ్ వి ఫ్యాన్స్గా మేము కూడా దాన్ని అగ్రీ చేస్తాం కదా. బాధితులు లక్షలు 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 50 లక్షలు, 80 లక్షలు ఇట్లా ఇచ్చుకుంటూ వస్తున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ చూపించినట్ట, మళ్ళీ అక్కడ నైట్ మంగ్లీ గారు, మధు, భరత్, శివ వీళ్ళందరూ వచ్చి అర్ధరాత్రి ఫోటోలు దిగారట. మరి ఏ సంబంధం లేని దానికి మరి ఈమె ఎందుకు వచ్చింది, ఎందుకు ఫోటోలు దిగింది, మళ్ళీ ఏం తెలియదని చెప్పడం దీనికి, అంతే కదా. మరి వాళ్ళు ఈమె పేరు వాడుకొని మధు డబ్బులు తీసుకుంటూ ఈమె పేరుని హైలైట్ చేసి వాళ్ళని మోసం చేసింది అన్నప్పుడు, మరి నా పేరు చెప్పుకుంటే వాళ్ళ నుంచి అన్ని కోట్లు డబ్బులు వసూలు చేయడం ఏంటి అని చెప్పేసి గట్టిగా నిలదీయాలి. ఆమెకు బాధ్యత ఉంది. మీడియా దృష్టికైనా వచ్చి ఇక్కడ ఇట్లా రూమర్ అవుతుంది, ఇది సంగతి, నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఎప్పుడో చెప్పేది ఉండే ఇలాంటి అయినప్పుడు. సరే, అది కూడా వదిలేద్దాం. అడ్వకేటర్ సుబ్బు గారిని వీళ్ళు పర్సనల్గా పిలిచారు. మంగ్లీ తరపు నుంచి వాళ్ళ అడ్వకేటర్, సీనియర్ అడ్వకేటర్, మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళు పిలిచినప్పుడు మరి అప్పుడు ఆమె కూడా రావాలి కదా. ఈయన ఒక్కని ఎందుకు పిలిచారు? ఇప్పుడు ఈమెపై కూడా రూమర్ వస్తున్నప్పుడు మరి మంగ్లీ గారు కూడా రావాలి. మరి ఆమె రాలేదు. బిజీ షెడ్యూల్ అందరికీ ఉంటాయండి బిజీ షెడ్యూల్, మరి ఆయనకు మాత్రం లేవా? ఒక సమస్య వచ్చినప్పుడు నిలబడాలి. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా పోస్ట్ పోన్ చేసుకుని ఒకసారి కాబట్టి ఒకసారైనా వచ్చి బాధితుల పక్షాన నిలబడి చెప్పాలి. లేదంటే మరి ఇక ఖచ్చితంగా దొంగలయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. ఎందుకంటే ప్రభుత్వం దృష్టి పెట్టింది దీని మీద. బాధితులు పెరుగుతుండడంతో సిఐడికి అప్పగించడం జరిగింది. కేసు మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్తుంది, విచారణ నడుస్తుంది. ఒకవేళ మంగ్లీ తరపు నుంచి ఆధారాలు, ఎవిడెన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూడాలి ఫ్రెండ్స్. ఎంత ఫ్యాన్స్ అయినా కూడా మంచులను మంచి అంటారు. ఒక హుందాగా, ఒక డిగ్నిఫైగా నడుచుకుంటే 100% ఆ పేరు అలాగే నిలబడుతుంది ఫ్యూచర్లో. ఎనీవే ఫ్రెండ్స్, మరి ఇష్యూపై మీ కమెంట్ ఏంటి? మరి మంగ్లీ వైపు నిజంగా న్యాయం ఉందా లేదా అనేది మీకే వదిలేస్తున్నా. మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.